ఇప్పుడు క్రైస్తవుడు ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఎలా నువ్వు క్రైస్తవుడవయ్యావో మొదటి భాగములో మనం విన్నాం లేదా? విన్నాం. మరి ఇప్పుడు క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటి? ముందు ఈ అర్థాలు తెలిస్తే కదా ఆ వచనంలోనున్న వాస్తవం ఏంటో మనకు తెలుస్తుంది. ఆలోచించండి. ఇప్పటికే చెప్పండి ఎవరైనా, క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటి? చెప్పమంటారే? జాగ్రత్తగా వినాలి. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి. క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే, బైబిల్లో మరి పేతురు ఏం చెప్పారని మళ్ళీ చెప్తున్నాం. మళ్ళీ ముందుకెళ్దాం. పేతురు గారు ఏం చెప్పారు? పాస్టర్ గారు పేతురు గారు, ఎవడైనాను, నువ్వు ఆగురాలు చెప్తారు, ఎవడైనాను చెప్పాలి, క్రైస్తవుడైనందుకు నేను నిజంగా క్రైస్తవుడేనా? ఇక్కడ ఉన్నవారు నిజంగా క్రైస్తవులైనా? అయితే క్రైస్తవులైతే ముందు ఆ క్రైస్తవుడు అనే పదానికి ముందు బాగా అర్థం తెలియాలి. క్రైస్తవుడు అనే పదానికి అర్థం తెలియకుండా పాట పాడేస్తాను, ప్రార్థించేస్తాను, అవునా, సువార్త ప్రకటించేస్తానంటే కుదరదు దేవుడి దగ్గర. నిజమేనండి, మీరు ఆలోచించండి. మరి ఇప్పుడు క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే చెప్పేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తును వెంబడించిన వాడే క్రైస్తవుడు. దట్ ఈస్ బైబిల్. నా బైబిల్ సెలవిచ్చింది తెలుసా మీకు? ఎవడైనాను తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. దట్ ఈస్ బైబిల్. అది అంటే వారే క్రైస్తవులు అండి. మళ్ళా చెప్తున్నాను మీకు, నేను చెప్పిన మాట కాదు అది. ఆల్రెడీ మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక బంగారపు మాట. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? ఎవడైనాను నా సిలువనెత్తుకొని ఎవడైనా సిలువనెత్తుకొని నా నిజంగా నువ్వు వెంబడించాలనుకుంటే వెంబడించాలా? అవును. ఏమెత్తుకుని వెంబడించాలి? మళ్ళీ ఏమెత్తుకోవాలి? సంటి పిల్లలనా? మా బాగా కూర్చొని పెట్టు, ఇల్లు కాదు ఇది, బాగా కూర్చొని పెట్టు. ఏమెత్తుకోవాలండి? నోరు లేపండి. సిలువను ఎత్తుకోవాలి కదా. మరి మన పాప శాప భారము అనే సిలువను ఎవరెత్తుకున్నారు? నోరు లేపండి. మరి ఆయన మన పాప శాప భారం అనే సిలువను ఆయన ఎత్తుకొని మోసేశాడు. మరి ఇప్పుడు మన సిలువను మనమే ఎత్తుకోవాలి. నేను ఎత్తుకొని మళ్ళీ యేసుప్రభు ఎత్తుకుంటాడు. మళ్ళీ యేసుప్రభు భుజాల మీద మోస్తాడు. బాగా అనువైపోయాడు ఏంటి, బాగా మాకు యేసుప్రభు దేవుడు సులకనైపోయాడు ఏంటి. ఇప్పుడు అదే క్రైస్తవ్యం అంటే. అందుకే తీసుకొచ్చిన వాక్యాన్ని, ఎవడైనాను నిజంగా నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువను అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే నా సిలువను నేనే చెప్పాలి, ఎత్తుకోవాలి, మోయాలి. మీ సిలువను మీరే ఎత్తుకోవాలి, మోయాలి. ఎంతవరకు ఎత్తుకోవాలి, ఎంతవరకు మోయాలి అంటే ఎంతవరకు ఎత్తుకోవాలి, ఎంతవరకు మోయాలి చెప్పండి? మనం చచ్చిపోయినంత వరకు. దట్ ఈస్ బైబుల్. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చనిపోయినంత వరకు కూడా మన పాపముల కోసం ఆయన ఎంత రక్తాన్ని చిందించారో ఆలోచించండి. ఆఖరి రక్తపు బిందువు వరకు ఆయన మన కొరకే
తన రక్తాన్ని రుధిరధారలుగా కార్చేశాడు. అవునగా చెప్పండి. మరి ఆఖరి రక్తపు బొట్టు లేదా రక్తపు బిందువు వరకు యేసుక్రీస్తు వరకు కార్చేస్తే, మరి ఇప్పుడు ఆ ప్రభువుని నమ్ముకున్న మనము, ఆ ప్రభువుని ధరించుకున్న మనము, ఆ ప్రభువును దేవుని కుమారుడుగా లోకరక్షకుడిగా అంగీకరించిన మనము చేయవలసిన పని ఏంటంటే మన సిలువను మనమే ఎత్తుకోవాలి. బరువు అయిపోయింది, భారం అయిపోయింది, రా నువ్వు ఎత్తుకో అంటే కుదరదు. ఇక్కడ క్రైస్తవ్యం అంటే ఏమనుకున్నారు అర్థాలు అంటే, ఇప్పుడు క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే క్రీస్తును మరణ పర్యంతము వరకు వెంబడించిన వాడే. దట్ ఈజ్ రియల్ క్రిస్టియన్. నెలకి 30 రోజులైతే, నెలకి 4 వారాలైతే, నెలకి 4 ఆరాధనల కూడికలైతే, ఒక్క ఆరాధన కూడికి వస్తాను, మిగతా 3 వారాలు ఆరాధన కూడికి రాను అంటే ఏండి, మీరు మన సిలువను మనము ఎత్తుకోలేని వారుగా ఉంటున్నాం. మన సిలువను మనమే మోయలేని వారిగా మిగిలిపోతే, నేను క్రైస్తుడు అంటే ఎన్ని భుజాలు ఎగరేసుకుంటూ తిరుగుతుంటే ఎవరు చెప్పారండి మీకు? అందుకే 2 ప్రశ్నలు వేశాను. ఏ ప్రశ్న ఫస్ట్ది? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు అని పేతురు ప్రసంగిస్తే ఆ పదాన్ని పట్టుకున్నాను. ఇంతకీ క్రైస్తవులు అనే పదము ఎక్కడి నుండి వచ్చింది, ఎవరి దగ్గర నుండి వచ్చింది, ఎవరి ద్వారా మనకి క్రైస్తవుడు అనే ఒక అద్భుతమైన బిరుదు లేదా గుర్తింపు వచ్చింది అని ఆలోచిస్తే, మన ప్రభువైన గట్టిగా మన ప్రభువైన యేసుక్రీస్తులో నుండి మనకి మన క్రైస్తవులం అనే ఒక మంచి గుర్తింపు, ఒక మంచి ట్యాగ్, ఒక మంచి బిరుదు, ఒక మంచి ఆశీర్వాదం, ఒక మంచి పేరు, నామకరణం పేరు మనకు వచ్చేసిందండి. పాపులుగా ఉన్న మనకు క్రైస్తవులము అనే పేరు వచ్చేసింది. మరి పాపులుగా ఉన్న మనము క్రైస్తవులము అనే పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు రెండో పని ఏం చేయాలి తెలుసా? మరి క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటో కంపల్సరీగా మనం తెలుసుకోవాలండి. ఏం తెలుసుకున్నాం ఇప్పుడు? క్రీస్తును, మన సిలువను మనం ఎత్తుకొని క్రీస్తును మరణ పర్యంతం వరకు వెంబడించిన వాడే క్రైస్తవుడు. చూసారా? అర్థమైంది? ఇప్పుడు చెప్పాలి, అర్థమైందా? నోరు లేపండి గట్టిగా. ఏమర్థమైంది? మన సిలువ, ఆ సిలువ అంటే మీకు చెప్తాను తర్వాత, ఆ పదం వస్తుంది కదా అప్పుడు చెప్తాం. మన సిలువను మనమే మోయాలి. నా సిలువను నా భార్య మోయాలి, నా భార్య సిలువ నేను మోయాలంటే కుదరదు. ఆమె సిలువ ఆమె మోయాలి, నా సిలువ నేనే మోయాలి. ఎవరి భారం వారే భరించాలి. ఆ సిలువ భారంగా ఉంది, ఆ సిలువ కష్టంగా ఉంది, నెలకు 1 వారం వస్తాను, మిగతా 3 వారాలు గాల్లో తిరుగుతానంటే కుదరదు. ఇక్కడ ఏమనుకున్నారు క్రైస్తవులు అంటే? క్రైస్తవం అంటే ఏమనుకున్నారండి? మాకు లోతు, ఆ డెప్త్ మాకు తెలుసు కనుకనే సంఘాన్ని బలపరిచి సంఘం మీద ఎందుకు వీరావేశం ఎందుకు మాకు? మీరు ఎలా పోతే మాకేమి అనుకున్నాను. నేను మామూలుగా ఏదో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోతే మీరు నేను చేయగలరండి? అలా వీళ్ళకి 2 సోపు మాటలు, ఏమన్నా సబ్బు మాటలు మీకు చెప్పేసి పొంగించేసి వెళ్ళిపోతే మీరు నన్నేం చేయగలరా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం అనుకుని వెళ్ళిపోతే బాగుంది. కాదండి, కాదు. ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, అంత దూరం నుండి ప్రయాణం చేస్తూ వస్తున్నామంటే ప్రియులారా, 2-3 ముక్కలు చెప్పిన ఆ 2-3 ముక్కలే పాతాళం నుండి మనలను తప్పించాలి. ఇది మీ ఏలియా పాస్టర్ కోరుకుంటున్నది. ఇంత గొప్ప వాక్యాన్ని, ఇంత గొప్ప అవకాశాన్ని కోల్పోయారు అనుకోండి,
ఇంకా ఇటువంటి సత్యాన్ని ప్రకటించేవారు మీకు దొరకడం చాలా అరుదు. ఇది యూట్యూబ్లో కూడా వింటున్నారు చాలామంది. ఇది నేను రియల్గా చెప్పేస్తున్నాను మీకు వాస్తవం. చూసారా, ఎప్పుడు నాకంటే సీనియర్స్ ఉన్నారు ఇక్కడ ప్రభుని నమ్ముకుని. ఏ 30 సంవత్సరాలు అవుతుందో, అవునండి పెద్దలారా, అవునా? చూసారా, చెప్పును లేరి మన చెప్పులు ఎప్పుడు ఏం చెప్తారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దశమ భాగాలు, ఆశీర్వాదాలు, ఇవే ఎక్కువ. చెప్పండి, ఉద్దానంలో తప్పు మంచిదే. ఎప్పుడు చెప్పాలి అవి? ముందు దేవుడు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరు, క్రైస్తవులనే పదం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరిని బట్టి వచ్చింది, ఇప్పుడు మన క్రైస్తవులమైనందుకు మనం ఏం చేయాలి, అప్పుడు తర్వాత ఆశీర్వాదం, తర్వాత దీవెన. అంతే కదండి, మరి చెప్పాలి గట్టిగా. ఇవేవీ తెలియకుండా ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు దశం భాగాలు కూడా ఉంటే మీరు ఇంకెప్పుడు ఆ క్రీస్తు మనసుని అర్థమవుతుంది చెప్పండి, ఎప్పుడు తెలుసుకుంటారు చెప్పండి ప్రియుల. అందుకే అడిగాను, తండ్రి ఏ మాట చెప్పాలి నాయన? కొన్ని వందలు ఉన్నాయండి బుర్రలో, కొన్ని వందలు. ఒక్కొక్కడు తీస్తుంటే ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు, ఒక్కొక్కడు తవ్వుతుంటే ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. ఆయన సెలక్షన్ చేసాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆయన సెలక్షన్ చేసాడు అనుకోండి, అప్పుడు ఆ మాట నాకు బాగుంటుంది. దైవ జ్ఞానంతో చెప్పింది వేరు, ఆత్మ జ్ఞానంతో చెప్పిన వాక్యం వేరు, నా సొంతగా చెప్పింది వేరు. మళ్ళీ చెప్తున్నాను సీరియస్గా, ఆత్మ జ్ఞానంతోనూ దైవ జ్ఞానంతోనూ చెప్పిన మాటలు చాలా బాగుంటాయండి. అయ్యో అవునా, ఇన్ని రోజులు ఈ పదానికి అర్థం తెలియక ఏదేదో అనుకున్నామే, ఇన్ని రోజులు ఈ పదానికి అర్థం తెలియక ఏదో చేసాం, దేవుని అవమానపరిచేసామే, అయ్యో అనే ఒక మంచి ఆలోచన మనస్సులో నుండి మనకు పుడుతుందండి. ఇప్పుడు మనం 2 విషయాలు ఈరోజు ఈ వాక్య పరిశోధన కూడిక సందర్భముగా 2 విషయాలు మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఏంటి అనుకుంటే, క్రైస్తవుడు అనే పదము చెప్పాలి ఎక్కడ నుండి వచ్చింది అంటే ఏం చెప్పాలి సమాధానం? యేసు ప్రభు ద్వారా మనకి వచ్చింది. వెరీ గుడ్, తండ్రికి మహిమ కలుగును గాక. రెండవది, మరి క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే, క్రీస్తును వెంబడించిన వాడే క్రైస్తవుడు. అదే అండి, మీకు అర్థమైంది ఇప్పుడు. క్రీస్తును చెప్పాలి, క్రీస్తును వెంబడించిన వాడే క్రైస్తవుడు. ఇప్పుడు 3వ ప్రశ్న, ఈ వచ్చిన ఇంకా అప్పుడే అవుతుంది అనుకున్నారా? 3వ ప్రశ్న ఏంటయ్యా అంటే, ఇంతకీ క్రీస్తును వెంబడించడం అంటే ఎలా? క్రీస్తును వెంబడించడం అంటే అర్థం ఏంటి? మరంతే కదా, తెలియకుండా క్రీస్తును వెంబడించడం అంటే బాగుంది. ప్రశ్నకి సమాధానం చెప్పాను. క్రీస్తును వెంబడించడం అంటే ఏంటో మనకు చెప్పలేదు అర్థం. అక్కడ నా మనసు ఎందుకు కొట్టుకుంటుంది. ఆలోచించిన ఉంటారు కదండి కంపల్సరిగా. ఇప్పుడు 10 మందిలో కంపల్సరీ ఇద్దరైనా చెప్పండి, ఇద్దరైనా ఆలోచిస్తారు. మరి క్రైస్తవుడు అనే పదం ఎక్కడి నుండి వచ్చిందో చెప్పారు ఆయన. ఓకే, క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటో తెలిసింది. ఇప్పుడు మరి 3వది, క్రీస్తుని వెంబడించడం అంటే ఎలా? ఎలా క్రీస్తుని ఎలా వెంబడించాలి ఆలోచించండి. అంతే కదా. పోనీ వెంబడించడం అంటే అర్థం ఏంటి? ఆయన వెనక, సింపుల్ మన భాషలో, ఆయన వెనక నడవడం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు క్రీస్తు మనలాంటి మానవ రూపే ఇప్పుడు ఇక్కడ మన దగ్గరికి వచ్చి నా వెనక రండి, నేను మిమ్మల్ని మనుషుల పోటీ జాలన చేస్తానని ఎప్పుడన్నాడు? పేతురుకి, యాకోబుకి, యోహానికి, ఆంద్రేకి అన్నాడు. ఇప్పుడు ఆ కాలం అంతా 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇది. నా వెంబడి రండి, నా వెనక రండి, నన్ను వెంబడించండి అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఎక్కడ ఉంటే శిష్యులు కూడా అక్కడే ఉంటారు.
క్రీస్తు ఏ పరిస్థితుల్లో ఉంటే శిష్యులు కూడా అదే పరిస్థితులలో అది ఆనాడు వెంబడించడం. బాగుంది. నిజంగా మంచి మనసుతో యేసు ప్రభు వారిని వెంబడించారు కనుకనే వారికి మంచి బిరుదు ఇచ్చాడు యేసు ప్రభు వారు. ఏమని? చేపల పట్టే జాలర్లు, నీచమైన బ్రతుకు, నీచమైన జీవితం, రోత జీవితం, అవునా, దుర్వాసన కొట్టే జీవితం, కొంప జీవితాలు, పొలుసు జీవితాలు, చెప్పండి, అవునా? కానీ అటువంటి జీవితాన్ని జీవించే వారికి పరిమళ సువాసన ఇచ్చేశాడు నా యేసయ్య. అదే అండి, ఏ సువాసన? దుర్వాసన కడిగేశాడు, సువాసన ఇచ్చాడు. ఏ సువాసన అనుకున్నారు? పేతురు ఒక అపోస్తలుడు. సువాసన, సువార్తను ప్రకటించే సువాసన. నువ్వు సువార్తికుడురా, యువర్ ఎ గాస్పెల్, యువర్ మెసెంజర్, యువర్ లీడర్ అన్నాడు యేసయ్య. ఏంటి సువాసన? ఈరోజు మనమందరం ఎవరు అయ్యా అంటే క్రైస్తవులం. క్రీస్తుని నమ్ముకున్నందుకు, క్రీస్తుని తెలుసుకున్నందుకు, క్రీస్తుని అంగీకరించినందుకు, క్రీస్తు దగ్గరికి వెళ్ళినందుకు, క్రీస్తుని ధరించుకున్నందుకు మనమందరము క్రైస్తవులం. అయితే మనకు కూడా ఏ సువాసన వచ్చిందయ్య అంటే క్రైస్తవులు అనే పరిమళ సువాసన మనకు యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చేసాడండి. మరి ఇప్పుడు ఆ పరిమళ సువాసన మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ఇప్పుడు మన ఇంట్లో స్ప్రే ఉందనుకోండి, సెంట్ బాటిల్ ఉందనుకోండి, అవునా, రోజుగా బయటకు వెళ్ళినప్పుడల్లా చక్కగా కొట్టుకుంటాం. మనం సెంటీలు కొట్టుకుని బయటకు వస్తుంటాం. ఎందుకు? నాలో అంటే నా యొక్క బట్టలో లేదా నా బాడీ లేదా నా శరీరంలో నుండి ఒక మంచి సువాసన ప్రక్కలకి రావాలని. అప్పుడు వాళ్ళు అంటారు, అబ్బా మంచి సెంటు. ఏ సెంట్ అది? ఏ పేరు? ఎంత ఖరీదు? ఎక్కడ అమ్ముతారు? అవునా కా చెప్పండి. మరి ఇప్పుడు మన క్రైస్తవులము అనే పరిమళ సువాసన అనే సెంటు మనం ధరించుకున్నాం కదండి, మనలో ఉంది కదండి, అవునా? ఇప్పుడు అందరం ఎవరవయ్యా అంటే క్రైస్తవులము. మరి ఇప్పుడు క్రీస్తును వెంబడించండి ఎలాగా? ఆయన మన కంటికి కనబడ్డ కదా, అవునా? క్రీస్తుని వెంబడించడం అంటే అంటే ఎలా ఉంటే క్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా అర్థం. ఇప్పుడు ఎలా ఉంటే క్రీస్తుని మనం వెంబడిస్తున్నట్టు అర్థం చెప్పండి. పోనీ ఆయన మనకు కనబడుతున్నాడా? కనబడలేదే. పోనీ కనబడుతున్నాడు, ఆయన వెనక మనం వెళ్తున్నాము, ఆయన ఎక్కడుంటే అక్కడ మనం ఉంటున్నాము అంటే ఓకే, యేసుప్రభుని మనం ఆయన వెంట వెళ్తున్నాం, ఆయన వెంబడిస్తున్నాము అని అర్థం. మరి ఇప్పుడు యేసుప్రభు లేడు కదా. మరి ఇప్పుడు యేసుప్రభు లేనప్పుడు మరి ఆ యేసుప్రభుని నమ్ముకున్న మనము ఆయనను ఎలా వెంబడిస్తున్నాం? ఎలా వెంబడించాలి అంటే అంటే వెంబడిస్తున్నాము అనడానికి అర్థమేంటి అసలు? అంతే కదా, మరి తెలియాలి కదా మనకి. ఇది తెలుసుకొని ముగించుకుందాం. ఈ వచ్చిన నేను కాదరం కూడా ఏంటి వదలనిది బంగారపు వచ్చినాం. పేతురు ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠాలు ఇవన్నీ ఈరోజు మనందరికీ కూడా గుణపాలే. నిజమే. నేను క్రైస్తవుడను తెలిసి కూడా ఎగతాళిగా, లేకపోతే ఏదో యేసుప్రభు అంటే ఏదో కెచ్చేలుగా, అవునా, చాలామంది సిలువేసి చంపేస్తున్నారు యేసుప్రభుని ఈరోజు కూడా. అవన్నీ మీకు నిరూపిస్తాం కంపల్సరీగా. వారానికి ఒక్కరోజు ఇక్కడ మనకు ఆరాధన అయినా ఆ రోజు చాలు మనకి. ఆ దేవుని మనసు, ప్రభు మనసు, పరిశుద్ధ గ్రంథంలోని ఉన్న అద్భుతమైన బంగారపు జ్ఞానం మీకు నేను తెలియచేయడానికి. మరి ఇప్పుడు క్రైస్తవులము అన్న తెలుసుకున్నామండి. దేవుని స్తోత్రం, చాలా సంతోషం, వెరీ గుడ్. మరి క్రీస్తును వెంబడించడం ఎలా? చెప్పగలరా పని ఒకటేనా? ఓకే. బాబు ఏం చెప్పాడంటే క్రీస్తును వెంబడించడము ఎలా అంటే సార్ ఆయన ఆజ్ఞలను
గైకొని ఆ ఆజ్ఞ ప్రకారము నడుచుకునుటయే క్రీస్తును వెంబడించుట అని ఆయన చెప్పారు. వెరీ గుడ్. అంతే అంటారా? ఇంకేమనుందంటారా? అంతే. ఎవరైతే చెప్పేసినా అంతే, ఎవరైతే చెప్పేస్తా అంతే, అయిపోయింది. కరెక్టేనండి. మరి మనం ఆలోచించాం, మనం ఏమండి? ఎవరైతే చెప్పేసినా అంతేనండి, కరెక్టేనండి. మీరు కూడా చెప్పాలి కదా మరి. ఆయన చెప్పాడు, మీరు కూడా చెప్పాలి కదా మరి. ఏంటి మౌనం అయిపోయారు అందరూ? అందుకే వెలిగించడానికి వస్తారు. అందుకే పవర్ వెలిగించుకోండి. అర్థమైందా? పవర్ వెలిగించినోడు ఉన్నంత వరకు వెలిగించుకోండి. పవర్ వెలిగించడం లేడు అనుకోండి, రాలేదు అనుకోండి, మీకు పవర్ వెలగదు, మరి కష్టం అయిపోతుంది తర్వాత. ఆలోచించండి జాగ్రత్తగా. అందుకే చూసి చిన్న విషయాలు కదండి, ఎంత అసలు మనకు తెలియటం కదా, చిన్న విషయాలే. క్రైస్తవులు అంటే అర్థమైతే తెలియదు. క్రైస్తవుడు అనే పదం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. అవునా? ఏదైనా లోక సంబంధమైన మాట్లాడండారా అంటే అరే బాబోయ్, పట్టుకోలేమండి మనుషుల్ని. ఏంటి మరి ఊపెత్తుంటారు అందరూ. ఏంటి సంఘంలో ఎవరైనా చిన్న ఆవగింజ అంత తప్పు చేత చాలండి పట్టుకొని నలిపెత్తుంటారండి. అవునా? చింపెత్తుంటారు ఊరికన్నా, ఆవగింజ అంత చిన్న మిస్టేక్. క్రైస్తవులు మళ్ళీ క్రీస్తును వెంబడించడం అంటే ఎలా? ఏంటి క్రీస్తుని వెంబడించడం అంటే ఎలా? పాట పాడినంత మాత్రాన వెంబడించినట్టుగా అర్థమా? చెప్పాలి గట్టిగా. పాట పాడినంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన అవునా వెంబడించినట్టే? అది మన బాధ్యత అండి. అది మన బాధ్యత, మన పని. ఆలోచించండి. మన పని వేరు, క్రీస్తును వెంబడించే విధానం వేరు. ఆలోచించండి. క్రీస్తును వెంబడించడం అంటే సింపుల్ అండి. చూపించమంటారా? సింపుల్ చూడండి, చాలా సింపుల్. అవును అంటారు చూడండి. మత్తయి సువార్త ముగిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రియులారా, సింపుల్ చూడండి, మీకు అర్థమయ్యే భాష. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రియులారా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16. మనుష్యులు, జాగ్రత్తగా ఉందామే, మనుష్యులు ఎవరా? మనుష్యులు క్రైస్తవులు ఉన్నవారే కాదండోయ్, క్రైస్తవులు కాని వారి గురించి కూడా బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మనుష్యులు మీ సక్రియలను చూచి, ఏం చూడాలి మనుషులు? సక్రియలు. చెప్తాను, నాకు అర్థం చెప్తానా? సక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దట్ ఈస్ బైబుల్. ఇది చెయ్యండి, యేసు ప్రభువును వెంబడించిన అర్థం. ఇక్కడ బంగారు పదాన్ని మత్తయ్య గారు చక్కగా రాయించాడు దేవుడు. తెలుసా? ఏమని తెలుసా? మీ సత్క్రియలు. మనుష్యులు, చెప్దాం ఒకసారి గట్టిగా, గట్టి చెప్పరా? మనుష్యులు. అంతేనా? మనుష్యులు మీ సక్రియలను చూచి, అవునా, పరలోకమందున్న తండ్రిని మహిమపరచబడినట్లు
మీ ఏముంది అక్కడ? మీ వెలుగును ప్రకాశింపనీయండి. వెలుగు అంటే ఎవరు తెలుసు ఇంతకీ? ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ వరల్డ్ అన్నాడు యేసుక్రీస్తు వారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మరి ఇప్పుడు మనలో ఏముందో చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. క్రీస్తు ఉన్నాడా? క్రీస్తుని ధరించుకున్నామా? క్రీస్తుని విశ్వసించామా? క్రీస్తుని అంగీకరించామా? క్రీస్తుని నమ్ముకున్నామా? అయితే ఇప్పుడు మనలో ఎవరున్నారా అంటే వెలుగు. మరి ఇప్పుడు మనలో వెలుగు ఉంది అంటే ఎలా ప్రూవ్ చేయాలి బయటికి? ఇదిగో సత్క్రియలు. పాయింట్. సత్క్రియలు ఏంటి? మనం చేసే సత్క్రియలు మనుషులు చూడాలి. మళ్ళీ చదువుకొని అర్థం చెప్పి మనం వెళ్ళిపోతాం ప్రార్థన చేసుకొని. ఏంటి చూడండి, మనుష్యులు మన సత్క్రియలను చూచి 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 ఏంటి మనలో నుండి మనుషులందరూ ఏం చూడాలి? సత్క్రియలు చూడాలి. సత్క్రియలు అనే పదానికి అర్థం ఏంటండి అంటే మంచి పనులు. ఈ రోజుల్లో క్రైస్తవులలో మంచి పనులు ఉన్నాయా అంటే మరి మనం ఆలోచించడం ఈరోజు జాగ్రత్తగా. మనుష్యులు మీ సత్క్రియలను చూచి 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 చూడాలి. వారు నువ్వు చేసే మంచి పని వారు చూడాలి. ఉదాహరణ చెప్తాను, ముగిస్తాను. ఇంతకీ సత్క్రియలు అనే పదానికి అర్థం ఏంటంటే మంచి పనులు అని చెప్పాను కదండి. మంచి పనులు, వెరీ గుడ్. ఉదాహరణ పని. నువ్వు దారంటి వెళ్ళిపోతున్నప్పుడు ప్రియులారా, ఎవరూ లేని ఒక బీద విధవరాలు మీకు కనబడింది. ఉదాహరణ చెప్తాను మీకు. అమ్మా ఆకలేస్తుంది, పిడికిడి భోజనం పెట్టు, పిడికిడి మెతుకులు పెట్టు అన్నప్పుడు నీ కడుపు మార్చుకోనైనా లేదా నీ ఆకలి చంపుకోనైనా నీ ఆకలి వదులుకొని ఆ పూట ఆమెకు భోజనం పెట్టడమే మంచి పని. ఆ పని మనుషులు చూడాలి. ఆ చూసినప్పుడు ఏమనుకుంటారు తెలుసా? నిజంగా ఈలనరా నిజమైన క్రైస్తవులంటే. వచ్చిందా మాట? అయితే ఇప్పుడు క్రీస్తును వెంబడించడం అంటే అర్థం ఏంటంటే అంటే మనం ఈ భూమి మీద మన బ్రతుకు కాలమంతా చచ్చినంత వరకు మంచి పనులను మనము మనుషులు చూచినట్టు, ప్రియులారా మళ్ళా చెప్తున్నాను మీకు, మనుషులు చూడాలి. ఇంకోటి ఏంటి, గుడ్డోడు అన్నాడు. గుడ్డోళ్ళు ఉన్నారండి. గుడ్డలు వచ్చి అయ్యా ఆకలేస్తుంది, లేదా ఖర్చుకి ₹1 లేదు ఇవ్వండి అన్నప్పుడు వెంటనే ఆ గుడ్డోడికి నీవు దానం చేయాలి. అది మంచి పనే కాదు చెప్పండి. మూడవది, ఎవరైనా ఆపదలు ఉన్నారండి, చాలా ఆపదలో ఉన్నారు. ఆపదలు ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చారు, ధన సహాయం చేయమని అడిగారండి, నువ్వు వెంటనే చెయ్యాలి. ఇది సత్క్రియ, ఇది మంచి పని. ఈ మంచి పనులన్నీ కూడా ఎవరు చూడాలని చెప్పాడు దేవుడు? మనుషులు. ఆ మనుషులు ప్రభువుని నమ్ముకున్న వారే కాదు, ఒక అన్యులైన చూడండి. వాళ్ళు చూసిన వెంటనే నీలో క్రీస్తుని వారు నిజంగా చూచినట్టు, నువ్వు క్రీస్తుని వెంబడించినట్టు అర్థం. బాగుంది, ఇప్పుడు అర్థం అయిపోయింది. ఇప్పుడు పేతురు ప్రసంగం చదవండి, వెళ్ళిపోదాం, ప్రార్థన చేసేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:16 ప్లీజ్. ఎవడైనను క్రైస్తవుడైనందుకు, చాలు అదే కదా ప్రారంభించాం, క్లోజ్ చేసుకుంటున్నాం. ఎవరైనాను క్రైస్తవుడైనందుకు. రెండో భాగాన్ని ప్రభు చిత్తం అయితే ఆదివారం విందామా? చాలు, ఓకేనా? ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.